ఆడియన్స్ వర్స్ టార్గెటింగ్ ఆడియన్స్ అనే దాని గురించి ఈ రోజు అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. 100 డేస్ బిజినెస్ మార్కెటింగ్ సిరీస్ లో ఏంటంటే ఈ రోజు డే 16 అండి. ఈ రోజు మనం ఏంటంటే ఒక పర్టికులర్ బిజినెస్ దాని గురించి తీసుకుందాం, దాన్ని అర్థం చేసుకుని టార్గెటింగ్ ఆడియన్స్ అంటే ఆడియన్స్ ఏంటో చూద్దాం. సో ఒక 50 లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అయితే ఉంది. సో దీన్ని ఏంటంటే ఎవరు కొనగలుగుతారు, ఎవరైతే ఒక 2 లక్షలు 5 లక్షలు సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు కొనగలుగుతారు కదా. అలాంటి పీపుల్ దగ్గర నుంచి వ్యూస్ మీకు వస్తే మీ ప్రాపర్టీ సేల్ అవుతుంది. 15,000 రూపాయలు సంపాదించే పర్సన్ దగ్గర నుంచి వస్తే ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. అలానే ఏంటంటే ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ మీకు కావాలి? 18 నుంచి 25 సంవత్సరాల పీపుల్ మీ వీడియోలను చూస్తారు, ఉపయోగం ఉందా? లేదు. 25 సంవత్సరాల నుంచి ఒక 45 సంవత్సరాల ఉండే పీపుల్ ఏంటంటే సంపాదించగలిగే కేపబిలిటీలో ఉంటారు, మీ దాన్ని అయితే కొంటారు. అలానే ఏంటంటే ఏదైతే ప్రొఫెషన్ ఆఫ్ పీపుల్, సో కొంతమంది వచ్చేసి 15,000 జాబ్ అయితే చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు సూటబుల్ అవుతారా? అవరు. బిజినెస్ ఓనర్స్ మీకు సూటబుల్ అవుతారు. అలాంటి వ్యూస్ మీకు అయితే కావాలి. ఇవన్నీ కూడా టార్గెటింగ్ ఆడియన్స్ అండి. ఎలాంటి పీపుల్ ని మీరు రీచ్ అవ్వడం వల్ల సేల్స్ అవుతాయి, లేదు అంటే వ్యూస్ వస్తాయి. చాలా పీపుల్ ఏంటంటే వీడియోలు చేసేసి నాకు వ్యూస్ వస్తున్నాయి సేల్స్ రావట్లేదు అంటే యు ఆర్ రీచింగ్ ది రాంగ్ క్రౌడ్. యు పీపుల్ నీడ్ టు రీచ్ ది రైట్ పీపుల్. ఓకే, టార్గెటింగ్ ఆడియన్స్ కావాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా టార్గెటింగ్ ఆడియన్స్ ని మనం ఏంటంటే మెటా యాడ్స్ లో ఏంటంటే యాడ్ సెట్ అనే దాంట్లో అయితే టార్గెట్ అయితే చేయగలుగుతాము. దీని కంటిన్యూషన్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అయితే కొట్టుపెట్టి షేర్ అయితే చేయండి. ఓకే, ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.